వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. తదుపరి రాశి కన్యా రాశి. గురువు గారు, ఈ కన్యా రాశి వాళ్ళకి మరి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో 50-50. ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలం నుంచి రాహుకేతువులు కన్యారాశి వాళ్ళని కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి, కానీ రాహుకేతువులు ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాంతోపాటు షష్ఠగ్రహ కూటమి 7వ స్థానంలో కలవబోతూ ఉంది. జన్మలగ్నంలో కేతువు చంద్రుడు ఉండడం వల్ల కన్యారాశి వాళ్ళకి కొన్ని తలగాలేని నిర్ణయాలు తీసుకోవడం, పొరపాట్లు చేయడం, దానివల్ల ఇప్పటికే నాలుగు గరుచుకొని ఉంటారు. అంటే తప్పు చేసాం అని అర్థమవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకొని ఉంటారు ఇప్పటికే. దానివల్ల దాని అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కాబట్టి మరి మార్చి మాసం అంత్యంలో 20వ తారీఖు తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్ఠగ్రహుడు సప్తమంలో ఏర్పడబోతుంది కాబట్టి అనుకోని ఖర్చులు కనపడుతూ ఉంటాయి. మరి భార్య తరపు నుంచి అనుకోని ఖర్చులు, ఇబ్బందులు, మరి భార్యతో మాట పట్టింపులు రావడం, భార్యతో కొంత గొడవలు పడడం, మరి భార్య వల్ల కొన్ని చికాకులు రావడం, లేదు ఒక ఆడమనిషి వల్ల, భార్యతోనే కాదు ఒక స్త్రీ మూలకంగా కొంత పరువు నష్టపోవడము, స్త్రీ మూలకంగా కొంత మాటలు పడాల్సిన పరిస్థితులు రావడం గోచరిస్తూ ఉంది కన్యారాశి వాళ్ళకి. మరి ధనం సంప్రాప్తం అవుతుంది, ధనం ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే డబ్బు ఖర్చు అనేది ఎక్కువ కనపడుతుంది. ఈ మార్చి మాసంలో కొంత వ్యతిరేకంగానే ఉందని చెప్పాలి. మార్చి తర్వాత కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది. మరి సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 50-50 ఛాన్సెస్ మాత్రమే. పెద్దగా అద్భుతాలు జరుగుతాయని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానీ కనపడుతుంటుంది, ఏదో చేస్తాం, ఏదో అద్భుతం సృష్టిస్తాం అనుకుంటారు, కానీ ఇప్పుడైతే ఏం కనపడవు. ఏప్రిల్ మాసంలో కొంత అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి. మరి అన్నదమ్ముల పరంగా కొన్ని చిన్న చిన్న విభేదాలు రావడం, మరి ఆస్తుల విషయంలో కొంత ఘర్షణ పడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి దేవాలయ సందర్శన, అనుకోకుండా దేవాలయ సందర్శన చేస్తూ ఉంటారు, కొంత భక్తి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే కన్యారాశి వాళ్ళు కొన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో. తీర్థయాత్రలు కలిసి వస్తాయి, కానీ బుద్ధి మాత్రం కొంత స్థిమితం ఉండదు. చేసే వృత్తులలో కొంత పొరపాటుగా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఇబ్బందులు పడడం, తర్వాత అయ్యో పొరపాటు చేసామనే బాధపడే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి. దాంతోపాటు కొంత అనారోగ్య సమస్యలు, ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరం. ప్రధానంగా బ్రెయిన్ అనేది, ఆలోచన అనేది స్థిమితంగా పెట్టుకోవాలి. చెప్పదగ్గ సూచన ఏంటంటే పరధ్యానంగా కనుక పనులు చేస్తే కొన్ని రకరకాల ఇబ్బందులు వస్తాయి కన్యారాశి వాళ్ళకి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగ్గ సూచన. ఇటు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఇటు వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్గా కూడా జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో చేసేటువంటి వ్యవహారాలు కానీ, వాళ్ళకి రావాల్సిన ధనపరంగా, డబ్బు పరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ఒక్క మాసం మాత్రమే వ్యతిరేకంగా ఉంది కన్యారాశి వాళ్ళకి. కానీ ఈ మార్చి వరకు జాగ్రత్తగా ఉంటే వీళ్ళ దరిద్రం పోయినట్లే. రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరికైతే సొంత ఇంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఇదంతా వ్యతిరేకంగా ఉంది. ఈ మార్చి మాసం సొంత ప్రయత్నాలు, ఇంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో
వాళ్ళు ఈ మాసం తర్వాత ప్రయత్నం చేస్తే సొంత ఇంటి విషయంలో సఫలీకృతులు అవుతారు. సంతానపరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి మరి మార్చి నెలాఖరులో కనుక లాస్ట్ వీక్లో ప్రయత్నం చేస్తే సంతానపరంగా అనుకూలతలు ఉంటాయి. మరి సంతానం గురించి మరి గుడ్ న్యూస్ వింటారు. పిల్లల అభివృద్ధి అనేది మనం వాళ్ళ చెవున పడుతుంది. పిల్లలు కొంతమంది వృద్ధిలోకి వచ్చి ఇప్పుడే జాబ్ ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పిల్లలు ఈ మాసంలో నెలాఖరులో వాళ్ళకి దరిద్రం పోయినట్లే. పిల్లలు చేతికి అందుకు వస్తారు. పిల్లల ద్వారా కొంత ధనం సంప్రాప్తం అవుతుంటుంది. మరి గట్టి ప్రయత్నం చేస్తే సొంత ఇంటి యోగం అనేది కన్యా రాశి వాళ్ళకి కనపడుతుంది రాబోయే కాలంలో. మరి ఫైనాన్షియల్గా ఎవరికి ఒక్క మాసంలో అప్పులు ఇవ్వడం అనేటువంటివి పనికిరావు. మిగతా అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే 50-50 ఛాన్సెస్. అంటే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మార్చి మాసంలో షష్టగ్రహ కూటం వల్ల కానివ్వండి, రాహుకేతుల ప్రభావం బలంగా ఉండడం వల్ల కొంత 50% బాగుంది, 50% బాగలేదని చెప్పవచ్చు. మరి గురువు గారు, మరి కన్యా రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట కలరు, అట్లనే మరి వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ ఇబ్బందులని ఎదుర్కోవడానికి అనుకూలంగా ఏ పూజలు చేస్తే బాగుంటుందంట? ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3వ నెంబరు. ఓకే. అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, అదృష్ట రంగు. వీళ్ళు చేయాల్సిన అర్చన ఏంటయ్యా అంటే ప్రధానంగా శని భగవానుడికి అర్చన. శనేశ్వర నియమాలు పాటించడము, శనికి ప్రదక్షిణ చేయడము, ఇటువంటి విధానాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుందమ్మా ఈ యొక్క మార్చి మాసంలో కన్యా రాశి వాళ్ళు. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.